సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసరికి అయితే పొద్దున్నే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి నిద్రలేపాడు. ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసామంటే పదరా మామ బీచ్కి వెళ్ళి ఒక వీడియో తీసుకుందాము, నన్ను కూడా 2 ఫోటోలు తీయని చెప్పి చెప్తున్నాడు. సర్లే సూర్యలంక బీచ్ ఇక్కడే కదా అని చెప్పి లెగిచాను గైస్. అంతే, వీడు అసలు రామాపురం పట్టుకొచ్చేసాడు అన్న డైరెక్ట్ గా. అరే ఎదురు చూడరా మేకలు ఉన్నాయి, అబ్బా ఒక్క దాన్ని కానీ దింగామంటే సెట్ 20,000 వస్తాయి చేతికి, లేదంటే మటన్ దెంగి తినచ్చు. అసలు మామూలుగా ఉండదు టేస్ట్ మాత్రం. ఈ పిచ్చిపోకుడు బీచ్ కి అయితే వెళ్తా ఉన్నాం కానీ ఇడికి రూట్ కూడా తెలియదు గైస్ అసలుకి. ఫైనలీ గైస్ బీచ్ కి అయితే వచ్చేసాం. ఇదైతే వాడ్రేవ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 2.3 కిలోమీటర్స్ అలా వెళ్తే అక్కడ వస్తుంది అనమాట నీకు రామాపురం బీచ్. చక్కగా వస్తే సూర్యలంక వచ్చాయండి గైస్. అసలుకి ఇక్కడ మొత్తం అసలు ఆ చేపల స్మెల్, అసలుకి తలకాయ నొప్పి వచ్చేసింది గైస్. లిటరల్లీ 2 మినిట్స్ కూడా ఉండలేకపోయా నేనైతే. గైస్ ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ అసలుకి అబ్బబ్బబ్బా, నాకు లిటరల్లీ ఇక్కడ నచ్చింది, వచ్చినందుకు సాటిస్ఫై అయింది ఒకటే గైస్, ఆ క్లౌడ్స్ చూడండి గైస్. అసలుకి వేరే లెవెల్లో ఉన్నాయి. నాకు క్లౌడ్స్ మాత్రం పిచ్చి నచ్చేసాయి అనమాట. నాకైతే ఈ వాటర్లోకి దిగాలని కూడా అనిపించట్లేదు గైస్. అసలుకి ఆ నురుగు చూడండి, అసలు ఆ వాటర్ కలర్ చూడండి గైస్, అసలు ఎట్లుందో అంత వచ్చేసింది. నాకైతే పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్. చింటూ బాయ్ ఏం సంగతి? స్ట్రైట్ గా అయితే నడుచుకుంటూ దిగేస్తున్నాం గైస్. ఇక్కడ కూడా లవర్స్ ఉన్నారు. దుంకి తెలుసుకోరా లంజవడక. గైస్ నా లవడంలో పుల్లేసి 30 రూపాయలు. ప్రపంచం అర్థమైపోతుందంటే ఏదో అనుకున్నాం మావా. మన చీరాలకు తాబేలు వచ్చింది మచ్చా బయటికి. ఇదిగో కళ్ళు వేసేసుకుని ఎట్టుందో నేడు కళ్ళకి వచ్చేలాగుంది. ఇక్కడ చూసుకుంటే చేపలు అయితే అమ్ముతున్నారు గైస్. ఈ కానీ తిన్నారంటే రేపు పొద్దున్న మీరు ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉంటారు, అదైతే పక్కా. సో మరి అయితే ఉంటా గైస్, వెళ్ళొస్తా, బాయ్.